అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా మనకి వచ్చేసి ఒక మంచి పార్టీ వేరు అలాగే సింపుల్‌గా 2 రాఖీస్ అయితే తయారు చేసి చూపిస్తానండి. డే 50 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు డిజైన్ వచ్చేసి మనకి 23rd డే డిజైన్ అనమాట. అయితే సూపర్‌గా ఉంటుందండి. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. సింపుల్‌గా చూసి తయారు చేసుకుంటారని చెప్పేసి నేను సింపుల్‌గా చూపిచ్చేస్తానండి. దానికి కావాల్సిన కుందన్స్ అండి 2 రకాలు చూపిస్తాను అన్నాను కదా! ఫస్ట్ అయితే మనకి వచ్చేసి కొంచెం పార్టీ వేర్ చూపిస్తానండి. మనకి కావాల్సింది సెరామిక్ నేను గోల్డ్ అయితే తీసుకుంటున్నానండి డ్రాప్‌లో. అలాగే మనకి వచ్చేసి ఇవి లీఫ్ ఫ్లవర్స్ అనమాట. మనకి లీఫ్ చార్మ్స్ ఉంటాయి కదా! ఆ చార్మ్స్‌లలో ఫ్లవర్స్ అనమాట. అలానే వచ్చేసి మనకి గోల్డ్ బాల్స్ అయితే అంటే గోల్డ్ పూసలు తీసుకుంటున్నానండి. మనకి రాఖీ తయారు చేయడానికి ఇవి సరిపోతాయండి. అలానే మనకి వచ్చేసి మల్టీ కలర్ ఒక క్లిప్ స్టోన్ అయితే తీసేసుకోవాలి. అలానే మనకి వచ్చేసి బేస్ కావాలండి. బేస్‌కి మీరు ఇలా గోల్డ్ బేస్ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇది ఒకటి వచ్చేసి హాఫ్ ఇంచు గోల్డ్ బేస్ అయితే ఒకటి తీసుకుంటున్నానండి. మనకి అదే 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా! అంతదనమాట. లేదు అంటే మీరు ఇలా ఎండీఎఫ్ బేస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే నేను ఈరోజు గోల్డ్ బేస్ అనేది ఇది తీసుకుంటున్నానండి. అలానే మనకి వచ్చేసి థ్రెడ్ కానియండి, లేదు అంటే ఇలా విచ్చుల దారం కానియండి, విచ్చుల థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్ అయినా ఏ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఊలైనా తీసుకోవచ్చండి. నేనైతే వచ్చేసి పింక్ కలర్ విచ్చుల్ థ్రెడ్ అయితే తీసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఒక 3 లైన్స్ తీసుకుంటాను. అలా మనకి కావాల్సినవి అయితే చూపించేశానండి. ఇప్పుడు డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి, పార్టీ వేర్ లుక్ ఉంటుంది. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటుందండి. మన చేతులతో మనం తయారు చేసి కడితే చాలా బాగుంటుంది కదా! కాబట్టి నేను B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ముందుగా అయితే మనము వచ్చేసి ఈ బేస్‌కి ఇలా కంప్లీట్‌గా మనము మొత్తం కూడా గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలి. ఫుల్‌గా అప్లై చేసేయండి. ఒక 1 మినిట్ ఆరిన తర్వాత కుందన్స్ అనేవి పెట్టేసేసుకోవాలి ఇలా. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి. ఇలా మనము కొంచెం గ్లూ అనేది డ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఆగేసి ఇలా మనం రౌండ్‌గా ఫ్లవర్ లాగా పెట్టేసుకోవాలి. మీరు డ్రాప్‌లో ఏ కలర్ పెట్టుకున్నా నో ప్రాబ్లమ్ అండి. ఇదే పెట్టుకోవాలి అనేదైతే లేదనమాట. మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు కలర్. కాంబినేషన్ వైట్ పెట్టుకోవచ్చు, పింక్ పెట్టొచ్చు, బ్లూ అలా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పెట్టేసుకోవచ్చండి. నేనైతే గోల్డ్ అయితే బాగుంటుంది కదా కట్టడానికి అని చెప్పేసి ఇలా గోల్డ్ ప్యాటర్న్‌లో తీసుకున్నాననమాట. మొత్తం కూడా నేను గోల్డ్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఇది. మీరు కావాలి అంటే డిఫరెంట్ కలర్స్ ఎవరికి ఇష్టమైన కలర్ వాళ్ళు పెట్టుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ అనమాట. వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు తయారు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండండి. అవసరం లేని వాళ్ళు స్కిప్ చేయండి పర్వాలేదు. ఇలా మనము 1 బై 1 పెట్టేసుకోవాలి. ఒక మంచి ఫ్లవర్ లాగా వాటిని సెట్ చేసుకోవాలండి. ఇలా మనము రౌండ్‌గా 3D డిజైన్ వచ్చేలాగా గ్లూ పెట్టుకోండి సరిపోతుంది ఇలా. మీరు మధ్యలో ఇదే కలర్ అయినా పెట్టుకోండి. లేదు అంటే ఇంకా వేరే కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది. మనకి వచ్చేసి 3D డిజైన్ లాగా ఉంటుందండి. పైన మనకి జస్ట్ 4 అంటే 4 సరిపోతుంది. ఫ్లవర్ ప్యాటర్న్ లాగా రావాలి కాబట్టి. తర్వాత మధ్యలో గ్లూ పెట్టేసుకొని క్లిప్ స్టోన్ అనేది పెట్టేసుకోవాలి. మీరు క్లిప్ స్టోన్ కూడా ఏది పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. వైట్ పెట్టుకున్నా, ఇట్లా మల్టీపర్పస్‌లో పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఇలా. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఆరాలండి. ఇది ఆరేలోగా నేను సింపుల్‌గా ఇంకొక రాఖీ చూపిస్తాను చూసేయండి. ఇది కొంచెం మనకి ఆరాలనమాట. ఆరిన తర్వాత చూపిస్తాను. మనకి వచ్చేసి సింపుల్‌గాను అన్నాను కాబట్టి సింపుల్‌గానే చూపిచ్చేస్తానండి. మనము ఇలా రోజ్ ఫ్లవర్ బీడ్స్ అయితే ఉంటాయండి. ఇదొచ్చేసి మనకి బీడ్ అనమాట. మనకి ఇలా కలర్స్ ఉంటాయన్నమాట. కలర్‌గా తీసుకోవచ్చు. మనకి పింక్ అండ్ రెడ్, గోల్డ్ అలా ఉంటుందండి. అయితే నేను వచ్చేసి పింక్ కాంబినేషన్‌లో మనకి పర్ల్స్ అండ్ లీఫ్ చార్మ్స్ వచ్చేలాగా చూపిస్తున్నాను. మనకి వచ్చేసి చిన్న పర్లు, పెద్ద పర్లు అలాగే మనకి లీఫ్ చార్మ్స్ అలాగే వచ్చేసి మనకి ఈ రోజ్ ఫ్లవర్ అనేది కావాలన్నమాట. దీనికి కూడా మనము విచ్చుల్ థ్రెడ్ తీసుకోవచ్చు. లేదు అంటే మనము ఊలైనా తీసుకోవచ్చండి. నేను పింక్ కలర్ విచ్చుల్ థ్రెడ్ ఒక 3 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు అది వీడియోలో చూపిస్తున్నాను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. మనము ఇలా కొంచెం బార్ చూసుకొని ఇలా 3 లైన్స్ తీసేసుకుంటే సరిపోతుందండి. మీరు 3 ఆర్ 4 లైన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఇంతవరకు 3 లైన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. మనము 3 థ్రెడ్లను అనేది ఇలా పట్టేసుకొని మనము గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి ఇలా మనము సన్నగా కోన్ లాగా తయారు చేసుకోవాలి ఇలా. ఇది మనకి పూసలు ఎక్కేంత వరకు సన్నగా ఉండేలాగా చూసుకొని ఇలా సన్నగా తయారు చేసుకోవాలి. మనకి ఈ ఎడ్జ్ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఈ ఫ్లవర్ ఉంది కదండి, ఈ ఫ్లవర్ బీడ్ అనేది రోజ్ ఫ్లవర్ బీడ్ అనేది ఎక్కించేసుకోవాలి ఇలా.
ఇలా ఎక్కించేసుకోవాలండి. మీరు ఏ కలర్ తీసుకున్నా బాగుంటుంది. తర్వాత మనము ఈ లీఫ్ చామ్ అనేది ఎక్కించేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో మనము ఎక్కించేసుకోవాలి. తర్వాత వచ్చేసి పెద్ద పర్ల్ ఉంది కదండి, ఆ పర్ల్ అనేది ఎక్కించేసుకోవాలి. ఇలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా తర్వాత మళ్ళీ మనకి ఒక పర్ల్ అనేది ఎక్కించేసుకొని మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో అయినా కానీ ఇలా అయినా కానీ ఎలానైనా ఎక్కించుకోవచ్చండి. ఇలా ఇటు ఎక్కించుకోవాలండి. తర్వాత కొంచెం చిన్న పర్ల్ అనేది ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇక్కడ ఒక నాట్ వేసుకుంటే కదలకుండా ఉంటుందండి. ఇలా ఇప్పుడు ఇటు సైడ్ అనమాట. ఇలా యాజ్ యూజువల్గా దానికి అటు సైడ్ ఎలా ఎక్కించామో దీనికి కూడా ఇలానే ఎక్కించేసుకోవాలి. ఇలా ఉంటుందండి లుక్ అయితే. ఇప్పుడు మనము ఇక్కడ ఒక నాట్ వేసేసుకుంటే అసలు కదలకుండా ఉంటుందన్నమాట. ఇక చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందండి. చాలా క్యూట్గా సింపుల్గా ఉంటుందన్నమాట. ఏదైనా మనము ఇలా ఇంకా రెడీమేడ్ది కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మీకు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అవ్వచ్చండి. ఇక్కడ కొంచెము కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇలా ఒక నాట్ వేసేసుకుంటే మన దగ్గర ఏదైనా ఇలాంటివి వస్తాయి కదండి, మనకి ఏదైనా ఒక గిఫ్ట్ వాటికి వస్తాయి కదా, వాటిని కట్ చేసుకొని ఇలా ఒక నాట్ లాంటిది వేసుకుంటే ఇంకా మనకి కొంటే ఎలా ఉంటుందో రెడీమేడ్గా అలా ఉంటుందండి. అసలు ఎంత బాగుందో చూడండి. చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఈ లీఫ్ చామ్స్ అనేవి ఈ ఫ్లవర్కి సెట్ అవుతాయి. ఈ పింక్ థ్రెడ్ అనేది ఈ కాంబినేషన్ బాగుంటుంది అని ఇలా తీసుకున్నానండి నేను. అయితే ఇప్పుడు ఇదైతే ఆరిపోయింది, అది చూపిస్తాను ఇంకొకటి. ఇలా సింపుల్గా అయితే ఇలా అనమాట. ఇలా మనం ఏ కలర్ అయినా చేసుకోవచ్చండి. నా దగ్గర ఇవనేవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సరే నేను పింకే కావాలని తీసుకున్నాను అనమాట. మీరు గోల్డ్ తీసుకోవచ్చు, లేదు అంటే ఆరెంజ్ అండ్ పింక్ అలా. ఇది ఇలా కింద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇదైతే కొంచెం ఆరిందనమాట. ఇప్పుడు దీనికి మనము థ్రెడ్ తీసుకుందాము. దీనికి కూడా మనము ఊలైనా తీసుకోవచ్చు, లేదు అంటే విచ్చుల థ్రెడ్ అయినా తీసుకోవచ్చండి. అది ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా రెడ్ అండ్ యెల్లో అండ్ లేదు అంటే పింక్, మన ఇష్టం అనమాట. దీనికి కూడా పింకే తీసుకుంటున్నానండి. ఇలా దీనికి 3 లైన్స్ కానీ 4 లైన్స్ కానీ తీసుకోవచ్చు. 4 లైన్స్ తీసుకుంటున్నాను. 4 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా సమానంగా పట్టుకొని ఇలా వీటిని మనము గ్లూ తోటి అంటించేసుకుందాం. ఫ్యాబ్రిక్ గ్లూ తోటి మనము ఇవి పర్ల్స్ అనేవి ఎక్కించుకునేలాగా వీటిని అంటించేసుకోవాలి. ఇలా 4 లైన్స్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని రివర్స్లో తిప్పేసి మనము సెంటర్లో అంటించుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద వచ్చేసి హెవీగా B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము థ్రెడ్ పెట్టేసుకోవాలి కాబట్టి ఇలా మొత్తం కూడా మనము థ్రెడ్కి అండ్ మనకి వెనకాల వ్యాక్ షీట్ అనేది అంటించేసుకుంటే మీకు వెనకాల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా మనము ముందైతే ఇలా B7000 గ్లూ అనేది పెట్టేసుకోవాలి. మనము ఇప్పుడు ఈ గ్లూ అనేది కాస్త ఆరిందండి. ఇలా 3 కూడా ఇలా 4 థ్రెడ్స్ ఇలా సమానంగా ఉండేలాగా చూసుకొని మీరు గుబ్బలాగా అంటించుకోకుండా ఇలా ఇప్పుడు దీని మీద కొంచెము గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. మనకి పైన వ్యాక్ షీట్ అనేది రౌండ్గా మనము ఆ షేప్లో రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వ్యాక్ షీట్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేశానండి. చూడండి, దీని మీద ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించకుండా నీట్గా ఉండేలాగా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత వీటికి మనం కుందన్స్ అనేవి చామ్స్ అనేవి ఎక్కించేసుకుందాం. ఇదైతే కంప్లీట్గా ఆరిపోయిందండి. డ్రై అవ్వనివ్వాలి ఒక 1 అవర్ పాటు. ఇప్పుడు చూడండి, మనకి ముందు బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా ఉంటుంది. ఇలా సింపుల్గా ఫ్లవర్ లాగా కట్టుకోవాలన్నా కూడా ఇలా అయినా కట్టేసేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అనమాట.
ఇంకొంచెం గ్రాండ్‌గా చేసుకోవాలి అంటే నేను వచ్చేసి మనకి అన్నీ కూడా గోల్డ్ ప్యాటర్న్‌లోనే చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకి లీఫ్ చార్మ్స్ అండ్ ఫ్లవర్ చార్మ్స్ అనమాట. అలాగే మనకి గోల్డ్ పూసలు కూడా కావాలండి. ఇప్పుడైతే వచ్చేసి మనము ఇలా ఫస్ట్ ఈ లీఫ్ చామ్ అనేది ఉంది కదా! ఇది ఇలా ఎక్కిచ్చేసుకోవాలి. తర్వాత మనము బీడ్ ఎక్కిచ్చేసుకోవాలి. గోల్డ్ పూస అనేది ఎక్కిచ్చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ చామ్ అనేది ఇలా ఎక్కిచ్చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్‌గా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇలా. ఇలా 2 వైపులా ఎక్కిచ్చేసుకోవాలండి. మీకెన్ని కావాలంటే అన్ని ఎక్కిచ్చేసుకోవచ్చు ఇలా. ఇలా 2 సైడ్స్ ఎక్కిచ్చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఎక్కిచ్చేసుకోవాలండి. ఇప్పుడు వీటికి ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది అటు ఇటు. మనము ఇలా, ఇలా. ఇటు సైడ్ కూడా అలానే వేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఉంటుందనమాట. చాలా అంటే చాలా బావుంటుందండి. మనం ఏదైనా ఒక దాని సహాయంతోటి ఇలా మనము కొంచెం స్టిఫ్‌గా ఉండేలాగా చూసుకొని ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనము హ్యాండ్‌కి సరిపోయేలాగా ఉండాలి అంటే ఇలా మనకి ఇలా నాట్ వేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుందండి. అసలు చాలా అంటే చాలా బావుంది. క్యూట్‌గా ఉందనమాట. చూసారు కదండీ! ఇలా తయారు చేసుకోవాలనమాట. 2 ఇలా తయారు చేశాను. ఒకటొచ్చేసేమో మనకి కొంచెము పెద్దగా చేశాను. ఒకటొచ్చేసేమో ఇలా మనకి రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ తోటి చేశాను. ఎలా చేసుకున్నా కూడా బావుంటుందండి. మనకి సింపుల్‌గా కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం గ్రాండ్‌గా కావాలి అంటే ఇలా తయారు చేసుకోవచ్చనమాట. ఇంకా పెద్దగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి ఇవి 2 కూడా నేను మీకు కింద పెట్టి చూపిస్తానండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మనము ఇలా ఒక ఉచ్చుముడేస్తే ఇలా ఎమ్మటే వచ్చేలాగా ఉండేలా చూసుకొని ఇలా ఉంటుంది. మనకి ఇలా కింద పెట్టి చూపిస్తున్నానండి. ఇలా ఉంటుంది. చూడండి ఇదొచ్చేసి ఇలా ఉంటుందనమాట. 2 రకాలండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలా ఉంటుందనమాట. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటుంది. మీరు ఎలానైనా తయారు చేసుకోవచ్చండి. మీరు కావాలి అంటే ఇలా తయారు చేయొచ్చు, ఇలా తయారు చేయొచ్చు. ఇంకా సింపుల్‌గా తయారు చేయొచ్చనమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.